బ్యాక్ 75 రిటైర్మెంట్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన కామెంట్స్ మరోసారి రచ్చ అవుతున్నాయి. 75 రిటైర్ కావాలని తాను ఎవరికి చెప్పలేదన్నారు. సంఘ్ ఎలా చెప్తే తాము అలా నడుచుకుంటామని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అయితే గతంలో ప్రధాని మోడీ టార్గెట్ గానే మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం సాగింది. ఇప్పుడు మళ్లీ మాట మార్చడంపై కాంగ్రెస్ నేతలు సెటైర్స్ వేస్తున్నారు. ఇదే అంశంపై వాటి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, 75 రిటైర్మెంట్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట మార్చడానికి కారణం ఏంటి? అంటే ఒకటి, ఈ 75 సంవత్సరాలు రిటైర్మెంట్ అన్నది నిజానికి సంఘులో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ ఇంతకుముందు లేదు. ఇది ఎందుకంటే కొద్దిమంది కేఎస్ సుదర్శన్ కానీ రజ్జు భయ్య అంతకుముందున్న సంఘ అధినేత కానీ 80 సంవత్సరాలకు పైగా కూడా ఉన్నారు. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2014లో మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా అయి గెలిచిన తర్వాత సింగిల్ గా భారతీయ జనతా పార్టీకి మెజారిటీ వచ్చిన తర్వాత అప్పుడు మోడీకి పోటీగా ఇక్కడ అద్వానీ ఉన్నారు, మురళీ మనోహర్ జోషి ఉన్నారు. వాళ్ళు కూడా ఎంపీలుగా ఎలక్ట్ అయ్యారు. అలహాబాద్ నుంచి మురళీ మనోహర్ జోషి గెలిచారు, అద్వానీ గాంధీనగర్ నుంచి ఆయన కూడా గెలుపొందారు. సో గెలుపొందినప్పుడు సమస్య ఏంటంటే అద్వానీ అంతకుముందు మోడీని ప్రధాని అభ్యర్థిగా సంఘ్ ప్రకటిస్తా అంటే ఆయన వ్యతిరేకించారు. ఎలక్షన్ సమయంలో మురళీ మనోహర్ జోషి నాకు మోడీ హవాగా అనిపించట్లేదని ఎలక్షన్ మధ్యలో కామెంట్ చేశారు. సో వీళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి? సరే, ప్రధానమంత్రి మోడీ ఉంటారు, బట్ వీళ్ళని మరి క్యాబినెట్లోకి తీసుకోవాలా లేదా క్యాబినెట్లో తీసుకోకుంటే పార్టీలో పార్లమెంటరీ బోర్డు అని ఉంది. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎట్లానో భారతీయ జనతా పార్టీలో పార్లమెంటరీ బోర్డు అత్యున్నత నిర్ణాయక మండలి. పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయమే ఫైనల్. సో క్యాబినెట్లోకి తీసుకోకుండా పార్లమెంటరీ బోర్డులో అయితే అద్వానీ కానీ మురళీ మనోహర్ జోషి కానీ ఉంటారు కదా. సో ఉన్నప్పుడు ఎట్లా మరి వాళ్ళని ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయడం, వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం కూడా కష్టం కదా. అప్పుడు ఒక ఫార్ములా ఏం కనుక్కున్నారంటే మార్గదర్శక్ మండల్ అని పెట్టి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు మార్గదర్శక్ మండల్లో ఉండాలని ఒక, అంటే ఎక్కడ బీజేపీ రాజ్యాంగంలో లేదు, ఒక అగ్రిమెంట్ లాగా పెట్టుకున్నారు. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు? మురళీ మనోహర్ జోషి, అద్వానీ. వాళ్ళ కోసమే అది క్రియేట్ చేశారు. అప్పుడు మోడీ వయస్సు 64 సంవత్సరాలు ప్రధానమంత్రి అయిన. సో అప్పుడు మార్గదర్శక్ మండలిని పెట్టి మార్గదర్శక్ మండలి సభ్యులుగా రాజ్నాథ్ సింగ్ ఎవరు అప్పుడు అధ్యక్షుడు, తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, వీళ్ళిద్దరు అద్వానీ మురళీ మనోహర్ జోషి, ఆ నలుగురే ఉంటారు మార్గదర్శక్ మండలి. పార్లమెంటరీ బోర్డులో వాళ్ళని తీసుకోలేదు, ఇంకా తీసుకోకుండా, ఎందుకంటే పార్లమెంటరీ బోర్డు పార్టీకి సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది. అద్వానీ ఏమంటారు, తన గురువు అని అనుకునే వ్యక్తి మళ్ళీ మోడీ కింద పనిచేయడం అన్నది జరగదు కదా. సో వాజ్పేయి కింద ఉప ప్రధానిగా పనిచేశారు అద్వానీ, కానీ మోడీ కింద క్యాబినెట్లో జాయిన్ కాలేదు. సో క్యాబినెట్లో జాయిన్ కాలేదు, పార్టీలో కూడా ఆయన ఇంటర్ఫరెన్స్ లేకుండా మార్గదర్శక మండలి అని పెట్టి దానిలో వీళ్ళిద్దరిని సభ్యులుగా పెట్టేశారు. ఆ మార్గదర్శక మండలి ఒక్కసారి కూడా సమావేశం కాలేదు, ఏం జరగలేదు. ఆ తర్వాత ఈ 75 రిటైర్మెంట్ అన్నది దాదాపు అందరికీ వర్తింపజేశారు. వర్తింపజేసిన వాళ్ళు కల్రాజ్ మిశ్రాను ఉత్తరప్రదేశ్లో సంబంధించిన వ్యక్తి ఉండే, ఉత్తరప్రదేశ్ బ్రాహ్మిన్ ఫేస్, ఆయన్ని కల్రాజ్ మిశ్రాను 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఆయన రిటైర్ చేయించారు. యడ్యూరప్ప కూడా కర్ణాటక ముఖ్యమంత్రి చేసిన తర్వాత 75 ఇయర్స్ దాటిన 1-2 ఇయర్స్ తర్వాత ఆయన కూడా రిటైర్ చేయించారు. ఇక చాలా మందిని 70 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా రిటైర్ చేయిస్తూ వచ్చారు. ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత మోడీ వంతు రాబోతుంది. అందుకే సెప్టెంబర్ 17 ఏదైతే మన హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం ఒకటి, నరేంద్ర మోడీ పుట్టినరోజు, రెండు కూడా ఒకటే. అంటే ఎంత, ఇంకెన్ని రోజులు ఉంది? కేవలం 18 రోజులు ఉంది. సో ఈ సెప్టెంబర్ 17తో మోడీకి 70 సంవత్సరాలు నిండబోతున్నాయి. ఆ 11 సంవత్సరాల క్రితం ఆయన పెట్టిన నిబంధన ఇప్పుడు ఆయనకే రాబోతుంది. సో అందుకే 75 రిటైర్మెంట్ వెనుక ఆర్ఎస్ఎస్ పై ఇప్పుడు నరేంద్ర మోడీ ఒత్తిడి ఉందా? ఈ డిసిషన్ ఇలా ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు చేయడానికి కారణం అయితే ఒక 1-2 నెలల క్రితం మోహన్ భగవత్ ఒక ఫంక్షన్ లో సంఘ్కి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఆయన ఒక వ్యక్తిని కోట్ చేస్తూ, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తుకు రావట్లేదు, ఆయన కోట్ చేస్తూ ఆయన 70 సంవత్సరాలకి రిటైర్మెంట్ చాలు కప్పితే నేను 70 సంవత్సరాలు అయినా కాబట్టి నాకు రిటైర్మెంట్ అని చెప్తున్నారా, ఇండైరెక్ట్ గా చెప్తున్నారా అని చెప్పి ఒక స్మారక సమావేశంలో మాట్లాడారు. 75 మనుషులు రిటైర్ కావాలి అని ఒక నేత చెప్పారని చెప్పి ఆయన అన్న కామెంట్స్ బాగా వైరల్ అయ్యి
ఆయన అంటుంది నరేంద్ర మోడీ గురించే అని చెప్పారు. సో ఇప్పుడు 75 సంవత్సరాలు నరేంద్ర మోడీకే నిండట్లేదు. మోహన్ భగవత్ కూడా సెప్టెంబర్ 11 6 రోజుల ముందు మోహన్ భగవత్ కూడా నిండబోతున్నాయి. ఇద్దరికి ఓకే సార్. సో అంటే మరి సంఘులో రిటైర్మెంట్ అన్నది కన్వెన్షన్ ఉందో లేదో చాలా మంది తెలియదు. 70 సంవత్సరాల తర్వాత చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ అంటే మోహన్ భగవత్ కంటే ముందు సరసంఘ్ చాలక్, కేఎస్ సుదర్శన్ జీ. కేఎస్ సుదర్శన్ కంటే ముందు రాజేంద్ర ప్రసాద్, రజ్జు భయ్య అనేవాడు. రజ్జు భయ్య నాకు తెలిసి 88, 89 సంవత్సరాల వరకు కూడా సరసంఘ చాలక్గా ఉన్నారు. సో ఇప్పుడు ఈ నిబంధన మరి వర్తిస్తే ఇద్దరికి కూడా ఒకటి ఏంటంటే మోహన్ భగవత్ రిటైర్ అవుతారు, నరేంద్ర మోడీ కూడా రిటైర్ అవుతారు అని చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మీకు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి మనం చూస్తే కనుక చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. పోయిన సంవత్సరమే కావాలి, అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది, కానీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోలేదు. మీరు అంతకుముందు అమిత్ షా అధ్యక్షుడిగా ఉండి 2014లో 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు సెకండ్ టర్మ్ అమిత్ షాని మార్చి జేపీ నడ్డాను పెట్టే సమయంలో అధ్యక్షుడిగా అది ఒక 6 నెలలో 8 నెలల్లో తీసుకున్నారు. దానికంటే ముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా జేపీ నడ్డాను ముందే అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి నడ్డాని నెక్స్ట్ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేశారు. కానీ ఇప్పుడు నడ్డానే డ్యూయల్ పోస్ట్. బీజేపీలో సిద్ధాంతం ఏంటంటే ఒక వ్యక్తికి ఒకే పదవి, 2 పదవులు ఇవ్వరాదు. కానీ ఎక్సెప్షనల్గా 1 year దాటి జరుగుతుంది. ఎందుకంటే సంఘకు తర్వాత భారతీయ జనతా పార్టీకి అగ్రిమెంట్ కుదరట్లేదు నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరు అన్న దాని మీద. సంఘ్ ఒకళ్ళని పట్టుబడుతుంటే నరేంద్ర మోడీ, అమిత్ షా కానీ వాళ్ళు వేరే వ్యక్తిని పట్టుబడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో 1 year 3 months అయినా ఇంకా కొత్త అధ్యక్షుడు రాలేదు. అయితే నిన్న సర్సంఘ్ చాలక్ చేసిన స్టేట్మెంట్, మోహన్ భగవత్ చేసిన స్టేట్మెంట్ బట్టి ఇక నరేంద్ర మోడీ రిటైర్మెంట్ ఉండబోదు 75 సంవత్సరాలకని అర్థమవుతుంది. ఆల్రెడీ అమిత్ షా కూడా చెప్పారు 2029 వరకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉంటారు అని చెప్తూ తాను రిటైర్ అవుతా అని కూడా అమిత్ షా చెప్పారు. నేను రిటైర్ అయితే ఈ పని చేయాలనుకుంటున్నా అని కూడా ఓ 2 నెలల క్రితం కార్యక్రమంలో చెప్పారు. సో ఇది ఒక ఇండికేషన్. అంటే మీరు చెప్పినట్టు ఇక్కడ ఇద్దరు 75 ఏళ్ళు నిండారు కాబట్టి రిటైర్మెంట్ నాకే పక్కన పెట్టారనుకోవచ్చు. లేదు అంటే సంఘ్లో ఈ పదవులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఈ పదవిలో ఉండాలి, పదవిని పట్టుకుని కూర్చోవాలన్నది సర్సంఘ్ చాలక్ లాంటి వ్యక్తిత్వం అంటే ఆ స్థాయికి చేరిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించారు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రచారక ఆలోచన ఏంటంటే దేశం మీద, హిందుత్వం మీద, నిర్మాణం మీద, సంఘ నిర్మాణం మీద ఉంటుంది తప్ప నేనే పదవిలో ఉండాలి, నేను లేకపోతే చేయను అన్నది ఉండదు. ఈ మధ్య వ్యక్తులకు వస్తుందేమో, కొద్దిమందికి వస్తుందేమో కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండదు. నేనైనా వేరే వాళ్ళైనా సంఘ పెరగాలని కోరుకుంటారు తప్ప వ్యక్తిగా నేను పెరగాలని కోరుకోరు. అందుకని బీజేపీలో వ్యక్తి పూజ ఎక్కువైనప్పుడు కూడా సంఘ్ ఇష్టపడదు. ఒకే వ్యక్తి మీద డిపెండ్ కావద్దు. మనం అటల్ బిహారీ వాజ్పేయి అనుకున్నాం కదా, వాజ్పేయి తర్వాత ఆ ప్లేస్ని రిప్లేస్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అనుకున్నారు. అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ఎవరు ఉంటారు అనుకున్నారు. మోడీ వచ్చారు, అమిత్ షా వచ్చారు, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. చాలా మంది అంటే భారతీయ జనతా పార్టీ ఒక నాయకుల ఫ్యాక్టరీ. అంతకుముందు కూడా సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ వాళ్ళు చనిపోయారు, బట్ వాళ్ళు కూడా గొప్ప నాయకులే కదా, గొప్ప స్పీకర్సే కదా. నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, అనంత్ కుమార్, దీనిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సుష్మా స్వరాజ్ చనిపోయారు, అరుణ్ జైట్లీ చనిపోయారు, తర్వాత అనంత్ కుమార్ చనిపోయారు. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు కదా నాయకత్వం. సో సంఘ్ కూడా ఏంటంటే ఒక వ్యక్తి పార్టీ కాదు, ఒక కుటుంబ పార్టీ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ ఫ్యామిలీ ఉంటుంది, మిగతా రీజనల్ పార్టీస్ అంటే కుటుంబాలను ఆధారపడ్డ బట్టి, కుటుంబాలను బట్టి ఉంటాయి. కానీ బీజేపీ ఒక నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అంతే కదా. మిగతా దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీ, ఆ కుటుంబము ఆ తర్వాత వచ్చే వాళ్ళ కొడుకులు, కూతుర్లు ఆ విధంగా అవుతారు. బట్ భారతీయ జనతా పార్టీ కంటే ఒక సిద్ధాంతం ఉంది కదా. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఆయన చనిపోతే, లేకపోతే ఆయన సక్సెసర్గా ఆయన కొడుకులు, కుమార్తెలే లేరు. అద్వానీ తర్వాత అద్వానీ కొడుకు కుమార్తెను కాలేదు కదా. అట్లా పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు కదా. వెంకయ్య నాయుడు కొడుకు, కుమార్తె ఎక్కడున్నారు? వాళ్ళు రాజకీయాల్లో లేరు. నరేంద్ర మోడీ కూడా సేమ్ బ్రహ్మచారి, కొడుకు లేరు. అమిత్ షా కొడుకు జైషా ఐసీసీలో ఉండొచ్చు కానీ పాలిటిక్స్ లో లేరు. వచ్చినా సరే రాజ్నాథ్ సింగ్ కు కొడుకున్నా సరే ఆయన ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు అంతే తప్ప అంతకు మించి ఏం లేరు. కొడుకులున్న నేతలు కూడా ఉన్నారు, యడ్యూరప్ప కొడుకు ఉన్నారు, కానీ వాళ్ళు న్యాచురల్ గా వాళ్లే ముఖ్యమంత్రులు కావాలి, వాళ్లే ప్రధానమంత్రి కావాలి. యోగి ఆదిత్యనాథ్ కూడా. ఎస్. సో భారతీయ జనతా పార్టీ ఒక నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ.
సో నిన్న మోహన్ భగవత్ స్టేట్మెంట్తో ఒక క్లారిటీ వచ్చింది. అదేంటంటే ఇంకా దాన్ని మనం యూటర్ను అది అని చాలామంది అంటున్నారు. నేను యూటర్న్ అన్నను. ఆయన అప్పుడు చేసిన స్టేట్మెంట్ చాలామంది తప్పుడుగా అర్థం చేసుకున్నారని అనుకుంటాను. ఆయన చేసిన స్టేట్మెంట్ ఎందుకంటే 75 సంవత్సరాల దగ్గరకు వస్తుంది కదా, మోడీకి దగ్గరకు వస్తుంది. ప్లస్ నా గురించి అనలేదు, ఆయన గురించి కూడా అనలేదు అని చెప్పారు. సో మోహన్ భగవత్ రిటైర్ కాబోరు. అదేవిధంగా మరి మోహన్ భగవత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ కు అస్త్రంగా మారనున్నాయా అలా అనుకోవచ్చు? మొన్న మాట్లాడినప్పుడు కాంగ్రెస్ కి అస్త్రంగా మారాయి. 75 సంవత్సరాలు రిటైర్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఏదో ఉంది, సంఘ్ ఇష్టపడట్లేదు నరేంద్ర మోడీని, సంఘ్ రిటైర్ కమ్మంటుంది అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ లేదన్న తర్వాత కాంగ్రెస్ కి ఎట్లా అవసరం అవుతుంది? కాదు కదా. ఇంకో విషయం కూడా చెప్పారు, సంఘకి బీజేపీకి మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటే ఆయన ఒక వర్డ్ వాడారు. అదేంటంటే ఇది ఇట్ షుడ్ నాట్ లైక్ క్వారల్. అంటే ఎస్ మా మధ్య డెఫినెట్గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, అది క్వారల్ అంటే కొట్లాట కాదు, అదొక సంఘర్షణ లాంటిది. అంటే ఇద్దరి మధ్యకు సంబంధించి ఒక సంఘర్షణ లాంటివి ఉంటుంది తప్ప దానిలో క్వారల్ అంటూ జరగదు. అంటే యుద్ధం లాగా లేకపోతే ఏదో కొట్లాట లాగా ఉండదు. మా మధ్య చాలా అంశాల్లో ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అని చెప్పి ఉంటాయి. బట్ ఇది డిఫరెన్సెస్ కిందే అవుతుంది. స్ట్రగుల్ అన్న వాడు వాడారు. అంటే ఇది ఒక స్ట్రగుల్ మాత్రమే, క్వారల్ కాదు అని చెప్పారు. సో చాలా అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఈ విషయంలో మీరు ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి అని అంటారు. బట్ అల్టిమేట్ గా ఏంటంటే సంఘ్ కూడా మార్గనిర్దేశకత్వం చేస్తుంది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. అయితే ఒక స్టేట్మెంట్ స్వయం సేవకుల్ని చాలా బాధించింది. 2024 ఎలక్షన్ జరుగుతుండగా జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఇక మాకు సంఘ్ మార్గదర్శకత్వం అవసరం లేదు, మేము సొంతంగా ఎదిగాము భారతీయ జనతా పార్టీ అని స్టేట్మెంట్ చేయడం లోక్సభ ఎన్నికల్లో చాలా మంది సంఘ్ కార్యకర్తలు హట్టివేసి, చాలా మంది సంఘ్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ రాజకీయ విభాగం, బట్ సంఘకు సంబంధించి వాళ్ళ రాజకీయ ఆపేక్ష ఉండదు. విశ్వ హిందూ పరిషత్ అనుకోండి, బజరంగ దళం అనుకోండి, వాళ్ళ పనులు చేసుకుంటారు. ప్లస్ అవసరమైనప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా సహకారం అందిస్తారు. అరే మా అవసరం లేదన్నప్పుడు మేము ఎందుకు పనిచేయాలని లోక్సభ ఎలక్షన్స్ లో పనిచేయలేదు. సంఘ కార్యకర్తలు పనిచేయకపోతే భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? 240 సీట్లు వచ్చాయి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు కదా, 350 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేశారు, 240 పడిపోయింది. మళ్ళీ సంఘ గట్టిగా తీసుకుంటే, సంఘ కార్యకర్తలు గట్టిగా పనిచేస్తే అదే ఓడిపోయిన హర్యానాలో రిజల్ట్ ఏ విధంగా వచ్చింది? 5 కాంగ్రెస్ 5 బీజేపీ వస్తే హర్యానాలో మంచి సీటు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా బీజేపీ గెలిచింది. మహారాష్ట్రలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సంఘ్ పనిచేయడంతో బీజేపీ శివసేన షిండే వర్గం కలిసి, తర్వాత ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కలిసి అబ్సల్యూట్ డిసిసివ్ మ్యాండేట్ కొట్టేసింది. సో సంఘ నేతలు పనిచేస్తే ఏ విధంగా ఉంటుంది, పని చేయకపోతే ఏ విధంగా ఉంటుంది అన్నది ఎగ్జాంపుల్ 2024 పార్లమెంట్ ఎలక్షన్సే. జేపీ నడ్డా అన్నాడు కదా, మమ్మల్ని ఇంకా మాకు అవసరం లేదు అన్నప్పుడు ఎందుకు అవసరం లేని దగ్గర మనం ఎందుకు పనిచేయడం అనుకున్నారు. వాళ్ళు ఓన్లీ మోడీ ఫ్యాక్టర్తో గెలిచిపోతారు అని అనుకున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు పోనివ్వండి అనుకున్నారు. డెఫినెట్ గా మోడీ ఫ్యాక్టర్ వల్ల భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాలకు విస్తరించింది, కొత్త ఓటర్లు చేరింది. బట్ కోర్ ఐడియాలజీ ఏదైతే ఉందో, నీకు హిందుత్వ ఐడియాలజీ, హిందుత్వ ఓటు బ్యాంకు, డెవలప్మెంట్ ఓటు బ్యాంకు రెండు కలవడం వల్లే బీజేపీకి 301 సీట్లు, లేకపోతే ఫస్ట్ టైం 281 వచ్చాయి, 2019లో 301 వచ్చాయి, ఇప్పుడు తగ్గాయి. హిందుత్వ కావాలి, డెవలప్మెంట్ కావాలి, రెండిట్లో ఏ ఒక్క ఓటు బ్యాంక్ ఉన్న పవర్లోకి రాలేదు. కేవలం హిందుత్వాల పవర్లోకి రాలేదు, కేవలం డెవలప్మెంట్ వర్క్ కూడా రాలేదు. సో అది గుర్తించాలి భారతీయ జనతా పార్టీ. సో అందుకని ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ ద్వారా, మోహన్ భగవత్ స్టేట్మెంట్ ద్వారా ఖచ్చితంగా నరేంద్ర మోడీ కంటిన్యూ అవుతారు. ఈ విషయమై ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య కూడా చర్చలు జరిగాయి. చర్చలకు సంబంధించిన సారాంశాన్ని ఆయన వెల్లడించారు. రిటైర్మెంట్ గురించి ఖచ్చితంగా చర్చ జరిగి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో దేశానికి అల్టిమేట్ గా సంఘకి ఏంటంటే దేశం ముఖ్యం, వ్యక్తులు కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో సరే మోడీ ప్రధానమంత్రిగా వెళ్తారు, రిటైర్మెంట్ తీసుకుంటారు, ఆ ప్లేస్ ను భర్తీ చేసే వాళ్ళు ఉన్నారా, వేరే వాళ్ళు ఉన్నారా? ఒక్క హిందుత్వనే సరిపోదు. అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ కావాలి, పార్టీ మీద కంట్రోల్ కావాలి. ఇప్పుడు మోడీ చెప్తే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు భారతీయ జనతా పార్టీలో, దానిలో దేశంలో కూడా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికన్ టారిఫ్స్ వచ్చాయి, ఆర్థిక విధానాలు కూడా ఇంపార్టెంట్ కదా, విదేశాంగ విధానాలు కూడా ఇంపార్టెంట్ కదా. యోగి ఆదిత్యనాథ్ డెఫినెట్ గా హిందుత్వ ఫేస్, మంచి అడ్మినిస్ట్రేటర్. కానీ
మీకు దేశానికి సారథ్యం వహించాల్సి వచ్చినప్పుడు ఆర్థిక విధానాలు, గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 టర్మ్స్ చేశాడు కాబట్టి, గుజరాత్ మనకు తెలుసు ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ కాబట్టి ఆర్థిక విధానాలు అక్కడ ఆయన నేర్చుకున్నారు. అవును. తర్వాత విదేశాంగ విధానాలు, ఇవన్నిట్లో కూడా ఎక్స్పర్టైజ్ కావాలి అమిత్ షాని చేసినా సరే. సో ఇప్పుడు దేశానికి మోడీ అవసరం ఉంది అని ఆర్ఎస్ఎస్ భావించింది. కాబట్టి ఇప్పుడు ఆయన్ని రిప్లేస్ చేస్తే గనక ఆపరేషన్ సింధూర్ జరిగింది పాకిస్తాన్తో, ఇటువంటి కీలకమైన సమయంలో మోడీని రిటైర్మెంట్ చేయించి ఆ ప్లేస్ను వేరే వాళ్ళతో రిప్లేస్ చేస్తే ఫస్ట్ సరే సంఘ్ మాటే నెగ్గాలి, మేమే నెగ్గాలి అనుకుంటే మోడీ మరి నువ్వు ఖచ్చితంగా రిటైర్ గా అని చెప్పొచ్చు. కానీ సంఘకి అల్టిమేట్ ఏముంటుంది, దేశ హితం, కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. సంఘ సిద్ధాంతం కూడా అంతే, కంట్రీ ఫస్ట్, ఆర్గనైజేషన్ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఎందుకంటే సంఘ అనేది పార్టీ కాదు, ఆర్గనైజేషన్ కాబట్టి. సో ఇక్కడ సంఘ కూడా అదే భావించి ఉంటుంది. ఇప్పుడు దేశానికి మోడీ అవసరం ఎక్కువ ఉందని భావించి వాళ్ళు బహుశా ఈ రిటైర్మెంట్ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసి ఉంటారు. సో ఆల్మోస్ట్ ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కూడా మోడీయే కంటిన్యూ అవుతారు అనుకుంటాను. నెక్స్ట్ ఎలక్షన్, నెక్స్ట్ సక్సెస్ ఏందన్నది తర్వాత డిసైడ్ అవుద్ది. అట్లీస్ట్ 1-2 ఇయర్స్ అయినా మోడీ ఖచ్చితంగా కంటిన్యూ అవుతారు, నో డౌట్ అని అనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు DNA లో 1 more